నేటి ధ్యానాంశము బలము, స్ట్రెంగ్త్. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందెదరు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. Those who wait upon the Lord shall renew their strength. Isaiah chapter 40 verse 31. బలము. యెహోవా మా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమునణచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వల్లే భక్తిహీనులు పోర్లిన, వరద వల్లే భక్తిహీనులు పోర్లిన. విడువక మమ్ము ఎడబాయని దేవా, విడువక మమ్ము ఎడబాయని దేవా యెహోవా. మరణ పొటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పొటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పోనాదులు వణకును. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పోనాదులు వణకును. తన నోటా నుండి వచ్చిన అగ్ని, తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్
యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికి, అపజయమేచును అపవాదికి. యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. ఎంత మంచి పాట! నేర్చుకోవడం కాదు, నేర్పించాలి కూడా. చాలామంది చక్కగా నేర్చుకుంటారు, వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది, చాలా పాండిత్యం ఉంటుంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అయితే ఇతరులకు నేర్పించరు. జూయిష్ పీపుల్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ చక్కగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. జూయిష్ పీపుల్ దగ్గర ఆ టాలెంట్ ఉంది. అంటే ఇండియాలో బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, బ్రాహ్మిన్స్ చక్కగా వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలు అందరికీ నేర్పిస్తారు టీచింగ్ ద్వారా. టీచింగ్ వాళ్ళ ప్రొఫెషన్ కదా, అది ఉండాలి. మనం నేర్చుకునే వాళ్ళముగా మాత్రం ఉండకూడదు, కానీ నేర్చుకున్నాక చక్కగా దేవుడు మనకి నేర్పించినటువంటి విషయాలు నిస్వార్థ బుద్ధితో అందరికీ కూడా నేర్పించాలి. అంటే ఆసక్తి ఉన్నవారికే లేండి. ఇప్పుడు గుర్రం ఉంది, గుర్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు? చెరువు గట్టు వరకు తీసుకెళ్తారు.
చెరుగట్టు వరకు తీసుకెళ్తారు కానీ ఆ గుర్రం చేత నీళ్ళు తాగించగలరా అంటే నేర్పిస్తాం. 10 మంది స్టూడెంట్స్‌కి అందరికి ఒకే ఆసక్తితో నేర్పిస్తాం. అందరికి ఒకే మంచి మనసుతో నేర్పిస్తాం. 10 మందిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా రెస్పాండ్ అవుతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైనటువంటి ఆసక్తి చూపిస్తారు. ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఎక్కువ ఆసక్తి చూపిస్తారో వాళ్ళకి 100 మార్క్స్ వస్తాయి. మిగతా వాళ్ళకి 99 వస్తాయి. తర్వాత 98 వస్తాయి. 97 వస్తాయి. అందరూ నేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే వచ్చారు. వచ్చేవాళ్ళందరూ నేర్చుకోవాలని రాక ఫెయిల్ అయిపోవాలని వస్తారా? డిగ్రీ లేకుండా పోవాలని వస్తారా? అట్లా అనమాట. ఎప్పుడు మనం నేర్చుకునే వారముగా, నేర్చుకుని మన దగ్గరే దాచుకునే వారముగా ఉండకూడదు. ఆ నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని అవసరతలో ఉన్నటువంటి వారందరికీ కూడా మనం అందించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒకనికి 10 తలాంతులు ఇచ్చారు, ఒకనికి 5 తలాంతులు ఇచ్చారు, ఒకనికి 1 తలాంత్ ఇచ్చారు. తలాంత్ అంటే ఒక వరం అనమాట, ఒక వరదానం. 10 వరాలు పొందుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభు నేను అర్హత లేకపోయినా కూడా నా ఎడల దయ చూపించి నాకు ఇంత చక్కని వరాలు ఇచ్చారు, నాకు స్వస్థత వరం ఇచ్చారు, దేవునికి స్తోత్రం, నాకు చక్కని భాషా పాండిత్యం ఇచ్చారు, చక్కగా స్పష్టంగా మాట్లాడే కృప ఇచ్చారు. అందరూ స్పష్టంగా మాట్లాడగలరా? బ్రాహ్మణులు అయితే స్పష్టంగా మాట్లాడతారు. వాళ్ళు మాట కానీ పాట కానీ తీరు కానీ చాలా స్పష్టంగా ఉంటుంది. యాస భాష మాట్లాడేవాళ్ళు కాదు. అంటే యూదులు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు మనం బ్రాహ్మిన్స్ అంటున్నాం కదా, అట్లా యూదులు చాలా స్పష్టమైనటువంటి భాష మాట్లాడే వాళ్ళుగా ఉంటారు. వాళ్ళ ప్రొనౌన్సియేషన్, వాళ్ళ ఉచ్చారణ కూడా చాలా స్పష్టంగా ఉంటుందన్నమాట. షమరీం అంటారు. షమరీం అంటే ఈస్ట్ అని అర్థం. హెబ్రూలో ఈస్ట్ అంటే ఏమిటని అడుగుతారు. అదొక ఇంత. ఇప్పుడు కిచెన్కి వెళ్ళే పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి? నేను పిల్లల కోసం చెప్తున్నాను, పెద్దవాళ్ళకి నేను చెప్పట్లేదు. పెద్దవాళ్ళని మనం మార్చలేం కదా. పెద్దవాళ్ళకి మనం ఏం బోధిస్తాం చెప్పండి? వాళ్ళు ఆల్రెడీ సాచురేటెడ్. మొక్కగా వంగంది మానే వంగుతుంది. ఇప్పుడు పొట్లకాయ ఉంది. పొట్లకాయ అది చక్కగా తిన్నగా పెరగాలంటే ఏం చేయాలంటే, ఆ పొట్లకాయ సేద్యం చేసే వ్యవసాయకుడికి తెలుస్తుంది ఆ టెక్నిక్. ఏం చేస్తారు? పాదు పెడతారు. పాదు పెట్టకుండా ఎందుకుంటారు? పాదు పెడతారు. దోసకాయకి పాదు పెడతారు, పొట్లకాయకి పాదు పెడతారు, కాకరకాయకి పాదు పెడతారు, దొండకాయకి పాదు పెడతారు. ఇవన్నీ పాదులు. ఏవు పాదులో ఏవు మొక్కలో కూడా తెలియనటువంటి పిల్లలు ఉన్నారు. యాపిల్ని ఏమంటారమ్మా? యాపిల్ని ఇంగ్లీష్లో యాపిల్ అంటాం కదా, తెలుగులో ఏమంటారు? తెలుగులో కూడా యాపిలే, అది కూడా తెలీదా? పిల్లలకి మనకి తెలియనప్పుడు, నాకు తెలియదయ్యా, నేను తెలుసుకుని చెప్తాను, పాస్టర్ గారు ఉన్నారు కదా చర్చిలో, ఆ పాస్టర్ గారిని అడుగుతాను. పాస్టర్ గారు దుబాయ్ వెళ్ళొచ్చారు, సౌదీ అరేబియా వెళ్ళొచ్చారు, మిడిల్ ఈస్ట్ వెళ్ళొచ్చారు కదా, ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది కదా, అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పాస్టర్ గారు నేర్చుకుని వస్తారు. అంటే ఏంటంటే, మన తెలుగు వాళ్ళు తెలుగు మర్చిపోయారు. ఇప్పుడు దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు, యూఏఈలో ఉన్నటువంటి వారు, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు చక్కగా మాకు తెలుగు ఎప్పుడు వస్తుంది, తెలుగు పాస్టర్ గారు ఎప్పుడు వస్తారు, కృపావరం గారు మాకు వచ్చి దుబాయ్లో వాక్యం ఎప్పుడు చెప్తారు, ఆర్వి రావు గారు వచ్చి మాకు వాక్యం ఎప్పుడు చెప్తారు అని చెప్పి వాక్యం చెప్పే పాదరుల కొరకు, పాస్టర్ గారి కొరకు ఆ దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ అలవాటు అయిపోయింది, వస్తారుగా చెప్తారుగా, వెళ్ళాలేంటి, సర్లే చర్చ్ అయ్యే టైంకి వెళ్ళి బెనడిక్షన్ తీసుకుని వస్తే చాలదా? పాస్టర్ గారు మన పాస్టర్ గారే కదా, ఇక్కడ లేరా? మనతోనే ఉన్నారు కదా, ఆయనే చెప్పాలా వాక్యం. 10 మంది లేరు, 10 చర్చెస్ లేవా? ఈ చర్చ్ కాకపోతే ఇంకో చర్చ్, ఆర్వి రావు గారు కాకపోతే కృపావరం గారు కాకపోతే ఆశీర్వాదం గారు కాకపోతే ప్రభుకుమార్ గారు కాకపోతే మనోహర్ గారు. వీళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరా? వీళ్ళు ఏం చదువుకున్నారు కనుక అయినా? వీళ్ళు ఏమైనా పిహెచ్డీ చేశారా? బ్యాచులర్ ఆఫ్ డివినిటీ చేశారా? బ్యాచులర్ ఆఫ్ థియాలజీ చేశారా? డాక్టర్ ఆఫ్ థియాలజీ చదివారా? వీళ్ళకైనా డాక్టర్ పట్టా ఉందా? వీళ్ళే చెప్పాలా? ఇట్లా ఉంది ఇక్కడ కథ. ఆసక్తి ఉండాలి. తమను తాము తగ్గించుకునే వారు హెచ్చింపబడతారు. ఇప్పుడు అపోస్తలను మనం చూసినట్లయితే వాళ్ళు ఏం డిగ్రీలు లేవుగా. అపోస్తలు చూసినట్లయితే ఎవరు ఎంబీబీఎస్ చేశారు అంటే లూకా స్పెషల్ అండి. ఆ లూకా డాక్టర్, ఆయన ఫిజిషియన్. లూకా చక్కగా గాస్పెల్ రాశారు కదా, ఇంక నేనెందుకు రాయటం అని చెప్పి యోహాను గాస్పెల్ రాయకుండా ఉండిపోయాడా? లూకా గారు రాస్తారు కదా సువార్త, ఆయన రాసిన సువార్త కంటే నేను ఏమైనా గొప్పగా రాయగలనా, ఏమైనా డిఫరెంట్గా రాయగలనా అని యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను అనుకోలేదుగా. అట్లా అనుకుని ఉంటే మనకి వ్యత్యాసమైనటువంటి, వైవిధ్యమైనటువంటి 4వ సువార్త బైబిల్ గ్రంథంలో ఉండేది కదా. మనకి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పకపోతే ఎట్లా? ఎంతోమంది ప్రీచర్స్ ప్రీచ్ చేస్తూ ఉన్నారు కదా, నేను కూడా ప్రీచ్ చేయాలా? నేను అదే అడిగాను యేసుక్రీస్తు ప్రభుని, యేసయ్య
ఇప్పుడు మార్కెట్‌లో ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎంతోమంది పాద్రులు ప్రీచ్ చేస్తా ఉన్నారు. ఎంతోమంది ప్రీచర్స్ ప్రీచ్ చేస్తా ఉన్నారు. ఎంతోమంది ఆ! ఆత్మ కలిగినటువంటి దైవజనులు, సేవకులు ప్రీచ్ చేస్తున్నారు. బిల్లీ గ్రహాం గారి కంటే గొప్పవాడినా నేను? ఆ! తర్వాత జాన్ బనియాన్ గారి కంటే గొప్పవాడినా? వాళ్ళందరూ చేసే ఉన్నారు గదా! నేను మళ్ళా చేయాలా ప్రభు ఎందుకని చేయాలి? కంటిన్యూ. లెట్ ఇట్ బి ద ఆఫరింగ్ ఆఫ్ ద పూర్ విడో. ఆఫరింగ్ 2 కాయిన్స్ ఆఫరింగ్ ఆఫ్ ద పూర్ విడో కంటిన్యూ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. 2 కాయిన్సే. ఆ 2 కాయిన్స్ లేకపోతే కథ ఉండేది కాదు కదా బైబిల్ గ్రంథంలో. ఆ పేద విధవరాలను గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ కథ, ఆ 4 సువార్తల్లో 2 సువార్తలు ఆమె పేరుంది. అంతే కదా, కంటిన్యూ. ఆయన కంటిన్యూ చేయకపోతే నేను చెప్పగలనా? నేను పాడగలనా? పాడలేను కదా, సువార్త చెప్పలేను కదా. ఆ మాట ఆయన ఇవ్వాలి కదా. ఓపెన్ థాయ్ మౌత్ వైడ్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్. నీ నోరు బాగుగా తెరుము, నేను దానిని నింపదని యేసుక్రీస్తు ప్రభు నాకు వాగ్దానం చేశారు. అందుకని ఆయన ఆ మాటలతో నింపుతున్నారు. లేకపోతే నేను మాట్లాడగలనా? చెప్పండి. ఆయన మాటలు ఇవ్వకుండా నేను మాట్లాడగలనా? మాట్లాడలేం కదా. ఇప్పుడు యూదులు ఉన్నారు. యూదులు స్పష్టంగా మాట్లాడతారు. వాళ్ళకిలాగా నేను ఎట్లా మాట్లాడగలను స్పష్టంగా? ఎంతో ఎనర్జీ. వాళ్ళు చాలా శక్తివంతులు, వారు చాలా బలవంతులు. ఎందుకంటే వాళ్ళు దేవదూతల ఆహారం తిన్నారు కదా. మా ప్రొఫెసర్ గారు, ఆ జూయిష్ సూపర్వైజర్ గారు ఎంతో ఎనర్జెటిక్ పర్సన్ అనమాట. ఆయన దగ్గర నేను పిచ్చికిలాగా ఉంటాను. ఆయన చాలా పొడవు, చాలా లావు, చాలా జిమ్ పర్సనాలిటీ, జిమ్ బాడీ. Shmarim. Dr. Neil, could you do the fermentation experiment under sonication? Sir, I am studying the literature, sir. I am going through the literature, sir. I am preparing the experimental procedure, sir. ఇస్రాయేలీలు ఎట్లా ఉంటారంటే కట్టే కొట్టే తెచ్చే. రామాయణం అంతా చెప్తాను, అరణ్యకాండ, ఈ కాండ, ఆ కాండ చెప్తానంటే వాళ్ళు వినరు. ఆ జూయిష్ పీపుల్ ఏమిటంటే కట్టే కొట్టే తెచ్చే. బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి రెవల్యూషన్ వరకు నేను మీకు చెప్తానంటే, డాక్టర్ నీల్ యూ నీడ్ నాట్ సేవ్ అస్, వీ డోంట్ రిక్వైర్ ఎ సేవియర్ అంటారు. ఆయన వెంటనే నవ్వి, డాక్టర్ నీల్, దెర్ ఈస్ గ్లూకోజ్ ఇన్ ద laboratory, you know Dr. Gedank, you know Professor Gedanken's lab. ఆయనే నవ్వించడానికి చక్కగా నవ్విస్తారనమాట. అంటే చాలా మంచి పర్సనాలిటీ, చాలా కైండ్ పర్సన్. ఆయన దగ్గర చాలా నేర్చుకోవడానికి ఉన్నదనమాట. ఇప్పుడు ఆయనకి 85 సంవత్సరాలు. 85 సంవత్సరాలు కూడా ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఆయన దగ్గర చాలా ఉంది. డాక్టర్ నీల్, యూ నో ప్రొఫెసర్ ఆరోన్ గెడంకెన్? గో టు హిజ్ ల్యాబ్, టేక్ గ్లూకోజ్, గో టు సూపర్ మార్కెట్, బై ఈస్ట్, ఆస్క్ shmarim. In Hebrew, yeast is called as shmarim. Say shmarim. Add glucose and shmarim to water. Do the fermentation in Horn sonicator. That's all. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఏం చేయాలని అనుకుంటున్నారో, వాళ్ళు ఏం కనుగొనాలి అని అనుకుంటున్నారో, దే ఆర్ వెరీ వెరీ స్పెసిఫిక్ అనమాట. ఆ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్స్ కానీ, ఆ ప్లానింగ్ కానీ, ఆ ఆర్గనైజేషన్ కానీ, వాళ్ళ మైండ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది. నేను పుస్తకాలు చదివి, రీసెర్చ్ పేపర్స్ చదివి, లేటెస్ట్ లిటరేచర్ చదివి, అంతా హిస్టరీ ఆఫ్ ఫర్మెంటేషను, బయోకెమిస్ట్రీ ఆఫ్ ఫర్మెంటేషన్ అంతా చదువుతున్నాను సార్ అంటే, నాట్ నెససరీ డాక్టర్ నీల్, నాట్ నెససరీ. డోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. గో టు సూపర్ మార్కెట్, గెట్ మరి. ఏంటంటే ఇప్పుడు బయలాజికల్, అసలు సైన్స్ అంటేనే, ఆ ఫెర్మెంటేషన్ అంటేనే చాలా వింత ప్రాసెస్. ఆ కల్చరింగ్ ఉంటుంది. తర్వాత ఈస్ట్ని లాబొరేటరీలో వాళ్ళు చక్కగా కల్చర్ చేస్తారు, ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో గ్రో చేస్తారు. అంటే ఏంటంటే ప్యూర్ ఈస్ట్ వాళ్ళకి కావాలన్నమాట. ఏమి కంటామినేషన్స్ లేకుండా, ఏమి లేకుండా బయాలజీ ఫర్మెంటేషన్ చేసే పద్ధతి అంతా కూడా చాలా వ్యత్యాసంగా ఉంటుంది. అవన్నీ నేను చూస్తూ ఉన్నాను. నా ఓరియంటేషను, నా ఫోకస్, నా థింకింగు అంతా కూడా ఫర్మెంటేషన్ బయాలజికల్ ప్రాసెస్ కదా, వాళ్ళు ఫాలో అయ్యేదే నేను ఫాలో అవ్వాలి. అదే ఫర్మెంటేషన్ ప్రాసెస్ నేను సోనికేషన్ దగ్గర చేయాలని చెప్పి ఆ లిటరేచర్ అంతా కూడా చూస్తూ ఉన్నాను. అయితే ఆయన చూసారా, వెరీ వెరీ డిఫరెంట్ అప్రోచ్. అందుకనే యూదులు మనం సంవత్సరంలో ఏవైతే కనుగొంటామో వాళ్ళు ఒక్క రోజులో కనుగొంటారు. తలే నెవర్ స్లిప్స్. అట్లా ఆయన దగ్గర చాలా నేర్చుకునే 30 పేపర్స్ కంటే ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు ఎక్కువ పేపర్స్ పబ్లిష్ చేశాను. ఇప్పటికీ పబ్లిష్ చేస్తాను. డాక్టర్ నీల్, డోంట్ రీడ్ ఆల్ దోస్ థింగ్స్, డోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్, గో టు సూపర్ మార్కెట్, బై shmarim అండ్ డూ ద ఫర్మెంటేషన్ అండర్ సోనికేషన్ టుడే. అంతే, ఆ రోజు అయిపోవాలి అంతే. అట్లా కాళ్ళ కింద నిప్పులేసి పరిగెట్టిస్తారనమాట. నో బ్రీత్ టేకింగ్ టైం, నో రెస్ట్, పరుగు 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 పరుగు. అట్లా బంద్ చేస్తాం ఇజ్రాయెల్ దేశంలో. ఏమైంది, ఈస్ట్ అంతా కూడా చచ్చిపోయింది. ఏంటంటే 20 kHz సోనికేషన్లో అకాస్టిక్ యాక్టివేషన్ అని, అకాస్టిక్ క్యావిటేషన్ అని ఉంటాయన్నమాట. పిల్లల కోసం చెప్తున్నానులేండి, పెద్దవాళ్ళని మనం మార్చలేం కదా. ఇప్పుడు
పొట్లకాయ రాయి పొడుగు త్రాటన గట్ట నిలువుగా పెరుగు కుక్క తోకన గట్ట కుక్క తోకకి రాయి కట్టామనుకోండి, ఆ కుక్క తోక ఏమైనా సరి అవుతుందా? అవ్వదు కదా. పొట్లకాయ కడితే ఆ చిన్న పొట్లకాయకి చక్కగా రాయి కట్టాం, తాడు పెట్టాం. ఏం జరుగుతుందంటే ఆ పొట్లకాయ చక్కగా నిలువుగా పెరుగుతుంది. పెద్దవాళ్ళకి చెప్తే ఏం లాభం చెప్పండి? ఆ పెద్దవాళ్ళు కుక్క తోకలాగా అనమాట. వాళ్ళని మార్చలేం కదా. వాళ్ళని ఏమైనా మార్చగలను? వాళ్ళ కోసం నేను ఈ స్వార్థ చెప్పట్లేదు. ఈ వీడియోస్ అన్నీ కూడా పెద్దవాళ్ళకి కాదు, లర్న్డ్ ఆడియన్స్కి కాదు. దే ఆర్ ఆల్రెడీ నాలెడ్జబుల్, దే ఆర్ ఆల్రెడీ లర్న్డ్. ఇవన్నీ కూడా పిల్లల కోసం అనమాట. వాళ్ళకి నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది, వాళ్ళని మనం మౌల్డ్ చేయగలం, వాళ్ళకి కొత్త నాలెడ్జ్ ఇవ్వగలం కదా. వాళ్ళ మైండ్స్ ఇంకా సాచురేట్ కాలేదు కదా, దే ఆర్ నాట్ యెట్ పోలరైజ్డ్. అందుకని చెప్పి పిల్లల కోసం అనమాట. తెచ్చాను, ఫెర్మెంటేషన్ చేశాను. ఏమైంది? ఈస్ట్ చచ్చింది. ఈస్ట్ అంటే అదేమన్నా ఏమిటది? గోల్డ్ పార్టికలా, గోల్డ్ నానో పార్టికలా, సిల్వర్ నానో పార్టికలా, లేకపోతే గ్యాలియం నానో పార్టికలా? దానికి జీవం ఉన్నది. అది జీవించే ఒక మైక్రో ఆర్గానిజం. ఆ జీవం కలిగినటువంటి ఆ మైక్రో ఆర్గానిజంని తీసుకెళ్ళి ఆ హార్న్ సౌండ్ కేటర్లో పెట్టి ఆ సౌండ్తో దబా 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 బాత్తే ఏమవుతుంది? చావదా? ఈస్ట్ చచ్చింది అంటే ఆయన చూడండి, ఇన్నోవేషన్ అంటే అది. సచ్ ఎ కరేజియస్ పర్సన్, లెట్ ఇట్ డై. బిఫోర్ డైయింగ్ వాట్ డిడ్ యూ గెట్? డిడ్ యూ ఫార్మ్ ఇథనాల్? నేను చచ్చిందని చూస్తున్నాను, ఈస్ట్ చచ్చిపోయింది అని చూస్తున్నాను, ఆయన ఇథనాల్ ఫామ్ అయిందా అని చూస్తున్నారు. డాక్టర్ నీల్, ఈజ్ దర్ ఎనీ యాక్సలరేషన్ ఆఫ్ ఫర్మెంటేషన్ అండర్ ఆన్ కెట్? ఆయనకి ఈస్ట్ చచ్చిపోయిందని ఇవేమీ చెప్పలేదు. నేను చెప్పకుండా నేనేం చేశానంటే ఆ ఫర్మెంటేషన్ రియాక్షన్ని బ్యాచ్ సానికేషన్ అంటే అండర్ సాఫ్ట్ కండిషన్స్ అంటే 20 kHz కాకుండా కొంచెం ఆ ఇంటెన్సిటీ తగ్గించి అకాస్టిక్ క్యావిటేషన్ అంటే హై ప్రెషర్స్, హై టెంపరేచర్స్, బబుల్ కొలాప్స్ ఇవేమీ లేనటువంటి కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్స్. ఈస్ట్ అంటే మైక్రో ఆర్గానిజం కదా, టెంపరేచర్ 45-50 వస్తే ఈస్ట్ చచ్చిపోతుంది. అంత హై ప్రెషర్స్, అంత హై టెంపరేచర్స్ హార్న్ సానికేటర్లో ఉన్నటువంటి కండిషన్స్లో అది సస్టైన్ అవ్వలేదు. వెంటనే నేను కండిషన్స్ అన్నింటిని మార్చి బ్యాచ్ సానికేటర్లో చేసి, సార్ అండర్ సానికేషన్ ద ఫర్మెంటేషన్ కైనెటిక్స్ ఈజ్ యాక్సలరేటెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ 2.5. డాక్టర్ నీల్, వెరీ గుడ్ సార్, బట్ ఇట్స్ నాట్ అండర్ హార్న్ సానికేటర్, ఇట్స్ అండర్ బ్యాచ్ సానికేటర్. గుడ్, నౌ లెట్ us పేటెంట్ అని చెప్పి చాలా ఎంకరేజింగ్ అనమాట. ఆ సానికేటర్లో ఇట్లా చేసినప్పుడు ఈస్ట్ ఇట్స్ నాట్ ఏబుల్ టు సస్టైన్ ద హార్ష్ ఎన్విరాన్మెంట్. ఇజ్రాయలీ పీపుల్ ఏంటంటే రాడికల్స్ అనమాట. పక్కన బతికాడా చచ్చాడా అని చూడరు. వాళ్ళ ఆబ్జెక్టివ్ వాళ్ళు సక్సీడ్ అయ్యారా లేదా, వాళ్ళ గోల్ వాళ్ళు అచీవ్ చేశారా లేదా, పక్కనాడు బతికున్నాడా చచ్చున్నాడా, ఈస్ట్ బతికిందా చచ్చిందా, అది కాదు. వాళ్ళ గోల్ ఏంటంటే సానికేషన్ ప్రాసెస్ ఫర్మెంటేషన్ కైనెటిక్స్ యాక్సలరేట్ చేస్తుందా లేదా, అది ఆ క్వశ్చన్ ఆన్సర్. Sir, sonication process should be carried out under mild sonication at 40 kHz for the acceleration to be seen, and this is the result. Yes, Dr. Neil, let us file patent. అట్లా చేసాం అనమాట రీసెర్చ్. ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు అక్కడ, రకఫెస్కి షివర్జ్ అని. ఆవిడతో మీటింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ 10 గంటలకు ఆవిడ ల్యాబ్లో మీటింగ్. ఆవిడ బయోకెమిస్టు. ఇది ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్ అనమాట. ఈయన కెమిస్ట్రీ, ఆవిడ బయోకెమిస్ట్రీ, టోటల్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఆవిడకి అన్నీ కూడా బయోకెమిస్ట్ చేసినట్లు చేయాలి. ఈయనంతా కూడా హైలీ రాడికల్ అనమాట. ఈస్ట్ చచ్చిందో బతికిందో అవసరం లేదు, రిజల్ట్ వచ్చిందా రాలేదా. అట్లాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో 6 సంవత్సరాలు నేను సస్టైన్ అయ్యానంటే, అంత బలంతో చేయగలిగానంటే ఆ బలానికి ఆధారం ఏంటి? జీసస్ క్రైస్ట్. మోకాళ్ళ మీద ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. ఇప్పుడు నేర్పించే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, మన బోధకులు కానీ మన టీచర్స్ కానీ, అంటే బ్రాహ్మిన్స్ గురించి చెప్తున్నాను, వాళ్ళు చాలా పేషెంట్గా ఉంటారు. చాలా పేషెన్స్ అనమాట. ఎంత బోర్డు మీద గంట తలబడి రాస్తారు, వాళ్ళకి చేతులు లేవా, చేయి నొప్పి రాదా? నొప్పి వచ్చినా సరే మా టీచర్స్, నేను స్కూల్లో అంతా కూడా మాకు టీచర్స్ అంతా కూడా బ్రాహ్మిన్స్. హిందీ టీచర్ గారు కానీ, కృష్ణ కళ్యాణి గారు, సీతాదేవి గారు, తర్వాత సత్యవతి గారు, కృష్ణవేణి గారు, ఇంక చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ బ్రాహ్మణ్ టీచర్స్ అనమాట. వాళ్ళ హాల్ మార్క్ ఏంటంటే పేషెన్స్.
ఎంతో సహనం అట్లా రాసుకుంటూనే ఉంటారు బోర్డు మీద రాయాలా, చదివితే పోదా? అంటే ఏమిటంటే పిల్లలు తప్పు చేయకూడదు, మిస్టేక్ రాయకూడదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, మొక్కగా వంగంది మానై వంగదు, పొట్లకాయ ఇప్పుడే వాళ్ళ చక్కగా ఆ పొట్లకాయకి రాయి కట్టి తాడు కట్టి నిలువుగా చక్కగా పెంచాలి అని ఒక ఆసక్తి కదా. ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని కాదు. బ్రాహ్మణ్ టీచర్స్ అంటే మిగతా వాళ్ళందరూ టీచర్స్ కాదా? మిగతా వాళ్ళందరూ మనుషులు కాదా? అంటే నేను ఏం చెప్పగలను చెప్పండి? నేనేం చెప్పగలను చెప్పండి? ఏమిటా పక్షపాత బుద్ధి? అంటే నేనేం చెప్పగలను? నాతో ఎందుకు వాదించడం, నాతో ఎందుకు తగువ పెట్టుకోవడం? దేవునితో తగువ పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా, నేను యాస భాష మాట్లాడు వారి యొద్దకు కాదు, స్పష్టముగా మాట్లాడు జన్మ యొద్దకు పంపుచున్నాను. ఇర్మియా లేచి నిలవబడము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది, నేను యాస భాష మాట్లాడే వారి యొద్దకు పంపట్లేదు. అంటే ఏంటంటే కొంతమంది యాస భాష మాట్లాడేవారు కూడా ఉంటారు. దేవుని కృపను బట్టి నాకు ఇవ్వబడినటువంటి టీచర్స్ అట్లాంటి వారు కారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను కనుక ఏదో 4 ముక్కలు చెప్తా ఉన్నా. ఇంత నేర్చుకున్నా కూడా నన్నే జల్లించేస్తా ఉన్నాడే సాతానుడు. సాటన్ ఈజ్ సీవింగ్ మీ లైక్ ఎనీథింగ్. ఒక టీచర్ గారు ఉన్నారు, హిందీ టీచర్ గారు, అన్నపూర్ణ తివారీ గారు అని, ఉత్తరప్రదేశ్. ఆవిడెంతో హిందీలో చాలా నాలెడ్జబుల్ అనమాట, హిందీ పండిట్. ఆవిడకి హిందీలో తెలియంది ఏముంటుంది చెప్పండి? ఉత్తరప్రదేశ్ నుంచి అంటే ఆవిడకి ఎంతో హిందీ పాండిత్యం ఉంది, హిందీ నాలెడ్జ్ ఉంది. ఒకసారి ఏంటంటే ఇన్స్పెక్షన్ అనమాట. ఇన్స్పెక్షన్ టైంలో ఆవిడ చాలా డిసిప్లిన్డ్ టీచరు, మంచి పేరున్నటువంటి టీచరు, స్టూడెంట్స్ అందరినీ ఎంతో ప్రేమగా బోధిస్తారు. ఆవిడ ఎంతో సిన్సియర్ అనమాట. అప్పుడు ఇన్స్పెక్షన్ డే ఎట్లాగో నాన్ ఇన్స్పెక్షన్ డే కూడా అట్లానే ఆవిడ భావించి, ఇన్స్పెక్షన్ డే అయితే ఇన్స్పెక్షన్ డే, ఇది నాకు రోజు ఇన్స్పెక్షనే కదా, నేను రోజు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటున్నాను కదా అని ఆవిడ ఇన్స్పెక్షన్ డేగా అనుకోలా. నార్మల్ డేగానే ఆవిడ ఎప్పుడు టీచ్ చేసేటట్టే ఆ రోజు కూడా కూర్చుని టీచ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు కూర్చుని టీచ్ చేయరు, ఆ రోజున నార్మల్గానే అలసిపోయి ఉన్నారు, టైర్డ్ అయి ఉన్నారు, కూర్చుని టీచ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇన్స్పెక్షన్ చేయడానికి మాస్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్, స్కూల్స్ ఇన్స్పెక్టర్, తర్వాత హెడ్ మాస్టర్ వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వెళ్ళారు. తర్వాత ఆ ఇన్స్పెక్షన్లో ఆవిడ కూర్చుని ఉన్నారని అదొక రిమార్కు. కూర్చుని టీచ్ చేయడం ఏంటి? క్లాస్లో నిలబడి ఉండాలి కదా. ఎన్ని గంటలు నిలబడతారు చెప్పండి? ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు నిలబడే ఉంటారా? ఆ టీచర్స్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇన్స్పెక్టర్సు, హెడ్ మాస్టర్సు, ఆ పైన ఉన్న వాళ్ళు అట్లానే ఉన్నారు, కింద ఉన్న వాళ్ళు కూడా అట్లానే ఉన్నారు. ఆవిడ కూర్చొని టీచ్ చేయడం ఏంటి? తర్వాత ఈవిడ అన్నీ చెప్పింది కానీ గ్రామర్లో అన్నీ ప్రత్యయ గురించి చెప్పలేదు, అదొకటి చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు అసలు? సిలబస్లో ఉన్నదంతా కంప్లీట్ చేయాలి కదా. చూసారా? ఏమో అది వాళ్ళకి సందర్భం కాదేమో, ఆ పిల్లలకి అవసరం లేదేమో, అది నెక్స్ట్ క్లాస్లో చెప్దామని అనుకున్నారేమో. అండర్స్టాండింగ్ ఉండద్దు. సేటన్ సీవ్స్ లైక్ ఎనీథింగ్. మనం ఎంత చక్కగా నేర్పించినా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ఓవర్లుక్ చేయొచ్చు, కొన్ని ఓమిట్ చేయొచ్చు, కొన్ని ఎమిట్ చేయొచ్చు, కొన్ని యాడ్ చేయొచ్చు. ఈజ్ సచ్ గ్రేట్ టీచర్స్ నాట్ అబౌవ్ ద సిలబస్, నాట్ అబౌవ్ ద లా. వాళ్ళకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళకున్నటువంటి ఆ నాలెడ్జ్ ఏంటి? ఆ స్కూల్స్ ఇన్స్పెక్టర్ ఆమెకు సబార్డినేట్ కాదా? ఆ స్కూల్స్ ఇన్స్పెక్టర్ వచ్చినటువంటి వ్యక్తి తెలుగు వ్యక్తి. ఆ హిందీ టీచర్ గారి కంటే అతను గొప్ప పాండిత్యం ఉన్నటువంటి వాడా? ఆ డిమార్కేషన్ తెలుసుకోవాలి కదా. ఎవరు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉండాలి, ఎవరు ప్రోగ్రామ్ సబార్డినేటర్గా ఉండాలి? 9 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రీసెర్చర్ మీద అతనికంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని సుపీరియర్గా పెట్టడం ఏంటి? బుద్ధి ఉండొద్దు? ఏది తల ఏది తోక? బుద్ధి ఉండొద్దు? బుద్ధిహీనులైనటువంటి అధికారులు, నీచులైనటువంటి అధికారులు, ఏది తల ఏది తోక వ్యత్యాసం లేనటువంటి వారు, ఏది ఎడమ ఏది కుడి తెలియనటువంటి వారు ఉన్నటువంటి నీచమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏది చీకటి ఏది వెలుగు, ఏది మంచి ఏది చెడు, ఏది కుడి ఏది ఎడమ, ఏది తల ఏది తోక తెలియనటువంటి నీచులైనటువంటి మనుషులు. ఏది స్పష్టంగా ఎవరు స్పష్టంగా మాట్లాడతారు, ఎవరు యాసగా మాట్లాడతారు? తేడా ఉండద్దు? ఆ తేడాను గురించి దేవుడు చక్కగా బోధిస్తున్నాడు. ఇర్మియా, నేను నిన్ను నీచులైనటువంటి యాస భాష మాట్లాడు వారి యొద్దకు కాదు, స్పష్టంగా మాట్లాడు, యూదుల దగ్గరికే పంపుతున్నాను. అక్కడ నేను చెప్పినటువంటి విషయం వాళ్ళకి స్పష్టంగా నీవు బోధించాలి అని చెప్పినప్పుడు ఇర్మియా వెళ్ళి దేవుడు ఇచ్చినటువంటి వర్తమానం వాళ్ళకి స్పష్టంగా బోధించాడు. అట్లా అనమాట. దేవుడికి తెలుసు ఏది తల ఏది తోక, ఏది మేలైనది ఏది కీడు. హేబేలు సరిగా ఉన్నాడా, కయ్యూను సరిగా ఉన్నాడా? హేబేల్లో న్యాయం ఉందా, కయ్యూన్లో న్యాయం ఉందా? ఎవరు హంతకులు, ఎవరు నిర్దోషులు, ఎవరు జైల్లో ఉండాలి, ఎవరు బయట ఉండాలి, ఎవరి మీద ఎఫ్ఐఆర్లు పెట్టాలి, ఎవరి మీద ఎఫ్ఐఆర్లు పెట్టకూడదు? నీచులు. నా దగ్గర స్టాంప్ ఉంది, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతాను అనుకుంటావా? భ్రష్టుడా, చండాలుడా, నీచుడా?
నీ అంతం నెబుకద్నెజర్ వలె ఉంటుంది, నీ అంతము బెల్తెషాజర్ వలె ఉంటుంది. భ్రష్టుడా, చండాలుడా, నీ గుణం చూపించుకున్నావు కదా. ఎవరు పైన ఉండాలి, ఎవరు కింద ఉండాలి? ఆయనను ప్రభువు మాట మనకు బోధిస్తున్నది. తగిన కాలమందు మీరు హెచ్చింపబడినట్లు ఆయన బలిష్టమైనటువంటి బాహువుల కింద దేన మనస్కులై ఉండి. Humble yourself under the mighty arms of the Lord, that in due time you will be lifted up. కొన్ని కారణాల చేత మీరు అన్ని ఆధిక్యతలు కలిగి కిందనున్నప్పటికీ దిగులు పడకండి, దిగులు చెందకండి. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎక్కడున్నావు? బలం ఎక్కడుందంటే దేవునిలో ఉన్నది. దేవుని మీద ఆధారపడినటువంటి వారు ఎప్పుడు కూడా అలేక పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోతారు. వారు రెక్కలు చాచి పక్షిరాజు వలె పైకి ఎగురుతారు, పైకి ఎగురుతారు. నీచులైనటువంటి మనుష్యులు మిమ్మల్ని క్రింద ఉంచినా కూడా దేవుడు తానే మిమ్మల్ని హెచ్చించేవానిగా ఉన్నాడు. దేవుడే న్యాయకర్తగా ఉన్నాడు. అందువలన దేవుని తట్టు చూచి మనం మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో సాగిపోదాము. చండాలుడు, నీచులైనటువంటి మనుష్యులు మీ మీద అధికారులుగా ఉండినప్పటికీ దేవుని తట్టు చూచి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. కాలం అట్లా ఉంది, ఏం చేస్తాం? వీఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. ఇప్పుడు అట్లానే ఉంటాయి. ఈ అంత్య దినములందు అపాయకరమైనటువంటి కాలములు సంభవించును. మనుష్యులు స్వార్థప్రియులు, సజ్జన ద్వేషులు, నరహంతకులు, మాతృహంతకులు, పితృహంతకులు ఉంటారు. ఏం చేస్తాం? వాళ్ళ కింద మనం ఉండాలి. ఏం చేస్తాం? వీఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. మనం చదువుతున్నాం. ఈ భూలోకం యొక్క చివరి పేజీలు మనం చదువుతున్నాం కనుక అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలములు సంభవించిన. మనుషులు స్వార్థప్రియులు, వెంకములాడేవారు, డాంబికులు, అజితేంద్రియులు, అపవాదకులు, దేవదూషకులు, హింసకులు, నీచులు, ఇవన్నీ కూడా ఉంటాయని దేవుడు చెప్పలేరా? ఎందుకు కలవరపడ్డం? ఎందుకు దిగులు పడ్డం? ఎందుకు చింతపడ్డం? తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి బాహువుల కింద దేన మనస్కులై ఉండి. హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ ఆర్మ్స్ ఆఫ్ ద లార్డ్, దట్ యూ విల్ బి లిఫ్టెడ్ అప్ ఇన్ డ్యూ టైం. అంతే కదా. దేవుడే తీర్పు తీర్చునా, తనయుని విలువైన కాన్కగా అర్హత లేని మన కొరకిచ్చిన దేవుడే తీర్పు తీర్చును. భ్రష్టులైనటువంటి, నీచులైనటువంటి, చండాలురు ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కాలం ఏదైనా కూడా దేవుని తట్టు మనం చూసినప్పుడు షడ్రక్, మేషక్, అబెదనెగోలను అగ్నిగుండంలో నుంచి తప్పించినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా తప్పించుటకు శక్తిమంతుడు. మీ మీద నీచులైనటువంటి, చండాలురు అయినటువంటి, మీకంటే ఏ యోగ్యత, ఏ అర్హత లేనటువంటి వారు, యాస భాష మాట్లాడు చండాలురు మీ పైన, మీ తల మీద ఎక్కినను కూడా దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు అన్నింటినీ సక్రమం చేయడానికి, క్రమపరచడానికి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అన్యాయస్తునికును అన్యాయస్తునిగానే ఉండనేమో, అక్రమము చేయవాని ఇంకను అక్రమమే చేయనేమో, నీతిమంతునికును నీతిమంతునిగానే ఉండనేమో, పరిశుద్ధునికును పరిశుద్ధునిగానే ఉండనేమో. ప్రతి వానికి ఇచ్చుటకు వాని క్రియలను బట్టి వాని కొరకు నేను సిద్ధపరిచినటువంటి జీవితం నా ఎదుట ఉన్నది. Behold, I am coming soon, and I prepared the wages for all according to their deeds. Let the holy be holy still, let the unjust be unjust still, let the righteous be righteous still, let the filthy be filthy still. I have prepared the wages to give to everyone according to their deeds. ఎందుకంటే ఏం కావాలా? యాస భాష మాట్లాడే నీచులు అట్లనే ఉన్నాయి. నీకేమైంది? ధైర్యంగా ముందుకు సాగిపో. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక.